సమరయ స్త్రీ తన బాధ్యత గుర్తించింది. ఇదిగో క్రిస్పు తన ఇంటి వారు బాధ్యతను గుర్తించారు. ఈరోజు నీ బాధ్యతను గుర్తించకపోతే తప్పిదం నీదవుతుంది, కానీ నిన్ను వెలిగించిన దేవునిది ఎలా అవుతుంది? నీకు సువార్త ప్రకటించేవారిది ఎలా అవుతుంది? విద్యార్థి ఫెయిల్ అయిపోతే మాస్టర్ తప్పు ఎలా అవుతుంది? పాఠం చెప్పేవాడు బాగానే చెప్పాడు, చదివేవాడు సరిగ్గా చదవకపోతే మాస్టర్ ఏం చేస్తాడు? మాస్టర్ తప్పు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. అంజూరపు చెట్టును చూచి అది చాలా పచ్చగా ఉందట, కానీ దాని దగ్గర కాయింది. మనం కూడా ఈ రోజుల్లో ఎలా ఉన్నాం తెలుసా? అలాగే ఉంది మన జీవితం. చర్చి మానం, ప్రార్థన మానం, కానీ దేవుడికి పనికొచ్చే కాయ ఒక్కటి ఉండదు. దేవుడికి ఇష్టమైన అంజూరపు పండు అక్కడ కూడా ఉండదు. ఒక్క కాయ ఉండదు, పచ్చగా మాత్రం ఉంటాం అంతే. నేటి క్రైస్తవ సంఘం అలాగే ఉంది కదా. దేవుడు నమ్ముకోవడం అంటే మానక చర్చికి వెళ్ళడం కాదు, మానక చర్చికి వెళ్ళాలి, చర్చిలో ప్రకటింపబడే బోధ వినాలి, బోధతో నీ హృదయం తెరవబడాలి, తెరవబడిన హృదయంతో దేవుడికి పనికొచ్చేలాగా నిలబడాలి, దేవుడికి పనికొచ్చే పనులు చేయాలి. ఎప్పుడు నీ స్వార్థం, నీ స్వలాభం, నీ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసుకుంటూ చర్చిలో కూర్చోకూడదు. దేవుడు అందుకోసం పిలవలే. ఆయనకి ఎలాంటి వాళ్ళు అక్కర్లేదు. ఆయనకి ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? ఆయన కోసం ఫలాలు ఫలించే వాళ్ళు కావాలి, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కావాలి, ఆయన కోసం దెబ్బలు తినేవాళ్ళు కావాలి, ఆయన కోసం నిందలు పడేవాళ్ళు కావాలి, ఆయన కోసం అవమానాల్ని సహించేవాళ్ళు కావాలి, ఆయన కోసం ఎంతవరకైనా ముందుకెళ్ళేవాళ్ళు కావాలి. అవమానాన్ని లక్ష్య పెట్టేవాళ్ళు కదా ఆయనకు కావాల్సింది. ఎవడైనా ఒక మాట అంటే 100 సార్లు పీక్కుంటావు. నువ్వేం క్రైస్తవురాలివి? అసలు ఎవరు నేను తప్పుగా మాట్లాడకూడదు. నన్ను వెలిగించిన ప్రభువుని అవమానించారు, దూషించారు, తోలనాడారు, అవమానకరమైనటువంటి చుకుప్సాకరమైనటువంటి మాటలు ఆయన గురించి మాట్లాడారు. ఆయన ఎప్పుడు అభ్యంతరం పడలేదు, ఆయన స్వాగతించాడు.